లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలి అంటే దేవుని మాటల్లో శక్తి ఉన్నది. వాటిని వినడం ద్వారా విశ్వాసము కలుగుచున్నది. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉంటే దేవుని కాపుదల కృప తప్పకుండా నీకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా వాక్యం చేత బలపరచబడదాము. దేవుని వాక్యంలో బలం ఉంది, స్వస్థత ఉంది. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీకు అడ్డుగా ఉన్న ఏ సమస్య అయినా తొలగిపోతుందంట. ఎందుకంటే నీవు దేవుడి తట్టు చూడాలి. దేవుడి తట్టు చూస్తే సందేహపడకుండా నీవు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడితే నీకు అడ్డుగా వస్తున్న ఏ సమస్య అయినా తొలగిపోతుందని ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం దేవుడి మీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొండ అనగా నీకు అడ్డముగా ఉన్న ఏ సమస్యకైనా అది సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా వస్తున్న ఏదైనా కానీ అది కొండగా నీకు లెక్కించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కొండలన్నీ పోవాలంటే నీకు ముందుగా ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఈ వాక్యం ఏ సందర్భంలో రాయబడిందో మనందరికీ కూడా తెలుసు. ఒక దెయ్యం పట్టిన కుమారుణ్ణి ఒక తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యులు దానిని వెళ్ళగొట్టలేనప్పుడు, స్వస్థపరచబడలేనప్పుడు యేసుక్రీస్తుతో ఆ తండ్రి గారు చెప్తారు, మీ శిష్యులు నా కుమారుణ్ణి స్వస్థపరచలేకపోయారని. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బిడ్డను స్వస్థపరిచి తనలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టిన తర్వాత శిష్యులు వచ్చి దేవుడిని అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు ఆ కార్యాన్ని జరిగించలేకపోయాము, మీరెందుకు జరిగించారు అంటే మీరు సందేహపడ్డారు. ఏం పడ్డారంటండి? ఆయనకి అల్ప విశ్వాసము చేత మీరు ఆ కార్యాన్ని జరిగించలేకపోయారని దేవుడు సాక్షాత్తు చెప్తున్నారు. మనలో ఎప్పుడు కూడా అల్ప విశ్వాసము, సందేహము అనేది ఉండకుండా దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడితే మన సమస్య ఎలాంటిదైనా, ఎలాంటి పెద్ద కొండైనా దేవుడు దాన్ని తొలగిస్తారని ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. నువ్వు విశ్వాసంగా ఉండు, తప్పకుండా దేవుని కార్యం చూస్తావు. అది ఎలాంటి సమస్య అయినా, నీ అనారోగ్య సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, లేదా నీ గృహానికి సంబంధించిన సమస్య అయినా, నీ కుటుంబానికి సమాధానానికి కావలసిన సమస్య అయినా, అది ఏ సమస్య అయినా నువ్వు ఆవగింజంత విశ్వాసంతో, దేవుడి మీద నమ్మకంతో, పరిపూర్ణంతో ఆధారపడి ఆయన్ని అడుగు. అల్ప విశ్వాసంతో నీవెన్నడూ ఉండకు. దేవుడే తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఆమేన్. నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేసుకో. దేవుని యొద్దకు వస్తున్నప్పుడు దేవుడికి ఉన్నాడనియో, ఆయన వెతుకు వారికి ఫలం దయచేస్తాడని నువ్వు నమ్మితేనే అద్భుతమైన కార్యాన్ని పొందుకుంటావు. ఈ ఉదయకాలం దేవుడు సెలవిస్తున్నారు, నువ్వు విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంగా దేవుడిని అడుగు. నీకు ఏ కార్యము కావాలన్నా దేవుడే నిన్నుకు జరిగించునుగాక. దేవుడు తప్ప నీ సమస్యను ఎవ్వరూ కూడా తీర్చలేరు. నీ చింతను, నీ బాధను ఎవ్వరూ తీర్చలేరు. దేవుడు మాత్రమే నీకు సమాధానాన్ని అనుగ్రహించగలరు. కేవలం ఆయన అడిగేది ఏంటంటే నీవు ఆయన మీద విశ్వాసముతో, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నువ్వు అడిగిన దానిని దేవుడు నీకు దయచేస్తున్నాడని నువ్వు నమ్మగలిగే స్థితిలో ఉంటే తప్పకుండా ఆ మేలును నువ్వు పొందుకుంటావు. ఆమెన్. అటువంటి మీరందరూ పొందుకుందురుగాక. విశ్వాసంతో మీరందరూ నిండి దేవుని యొక్క గొప్ప గొప్ప అద్భుతమైన కార్యములు దేవుని చేత మీరందరూ కూడా తృప్తిపరచబడుదురుగాక. ఆమెన్. దేవుడే మీకు విశ్వాసాన్ని కూడా కలిగించి మీకున్న కొండలాంటి సమస్యలన్నిటిని కూడా తీర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమే నేను మీరు మా అందరితో మాట్లాడారు ప్రభా. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల నీ కొండలాంటి సమస్యను నేను తీసివేస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో, వారికి కొండల్లాంటి బండల్లాంటి సమస్యలని నేను మీరు తొలగించండి. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. స్వస్థపరచండి. ఈ సమయంలో చాలామంది బలహీనతతో ఉండినైనా దైనా స్తోత్రం మీ బలము కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళని నేను దేవా స్తోత్రం స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. హాస్పిటల్లో మీరు తోడుగా ఉండండి. రిపోర్ట్ విషయంలో కాపుదలను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఎటువంటి భయాలకు లోను కాకుండా అద్భుతమైన కార్యాలను వారి పట్ల జరిగించండి ప్రభు. మీకు వందనాలు. సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాలు కాకుండానైనా
దేవా స్తోత్రం. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ఇదిగో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదలను కృపను అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలకు మీ కాపుదలు అనుగ్రహించండి. యవ్వన బిడ్డలను మీరు పట్టుకోండి, కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదువుతున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగొండి, కాపుదల జ్ఞానం అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే మీరు ఉద్యోగాలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగంలో నేను బాధ్యతగా వారు జీవించినట్లు నేను మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతమైన కార్యములు జరిగించి దేవా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్కరి సమస్యలు నేను మీ పాదాలకు అప్పచెప్తున్నాం. ఎవరైతే ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో వారి సమస్యలన్నిటినీ నైనా దేవా స్తోత్రం మీరు తొలగించండి. మీ కాపుదల కృపను అనుగ్రహించండి. మీ సమాధానాన్ని ప్రతి బిడ్డలకి నేను మీరే అనుగ్రహించండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలకు కూడా మీ కాపుదల కృప, మీ దయా కిరీటం ధరింపచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా దేశాన్ని నేను కాపాడుతున్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఎయిర్ ఫోర్స్ నైనా నేవీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు ఆపదలను అనుగ్రహించండి. మా దేశ రాష్ట్ర అధికారిని జ్ఞాపకం చేసుకుని నేను సరైన పరిపాలనలో మా దేశం ముందుకు సాగడానికి నేను మీరు సహాయం చేయండి. వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. నేను ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యాలు, సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్క కుటుంబం మీ మీద ఆధారపడి నేను మిమ్మల్ని నేను మొరపెట్టుచుండగా ప్రతి మొరను నేను మీరు ఆలకించి తండ్రి. ఇదిగో నిజముగా మొరపెట్టే వరకు నేను సమీపంగా ఉన్నానని మీరు మాట్లాడుతున్నారయ్యా. మీరు సమీపంగా ఉండి ప్రతి ఒక్కరి కోరికలు నేను మీరు తీర్చి అందరికీ నేను ఆరోగ్యాలను అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.